హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుస్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక డైలీ వ్లాగ్తో మీ అందరికీ వచ్చేసాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది. అలాగే మీ అందరు కూడా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పదండి వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఏంటి, దేవుడు కూడా ఎప్పుడూ కూడా స్ట్రింగ్ లైట్స్ తోటి మంచిగా మెరుస్తూ ఉండాలి కదా. ఈరోజు చీకటిగా ఉంది కదా, నాకు కొంచెం నచ్చలేదండి. ఏంటంటే నేను లేచేటప్పటికి అంటే 3:30 అలాగ అవుతుంది. అప్పటి నుంచి కరెంట్ లేదు. నేను అనుకుంటున్నాను అప్పుడే జస్ట్ పవర్ కట్ ఏమో అనుకుంటున్నాను. కానీ తర్వాత తెలిసింది నైట్ 12 నుంచి కరెంట్ లేదంట. సో ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు. కానీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇదిగోండి, సో స్నానం ఇవన్నీ అయిపోయాక చక్కగా పూజ అయితే స్టార్ట్ చేశాను. కానీ ఈ 3:30 నుంచి 5:30, 6 దాకా మంచి పీస్ఫుల్ అనే టైం అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బహుశా బ్రహ్మముహూర్తం టైం అని చెప్పేసి అంటారు. కానీ ఈ టైం మనకి నిద్ర లేవడం అలవాటు చేసుకున్న, ఏదైనా మనకి గోల్స్ ఉన్నాయనుకోండి, చదువుకునే పిల్లలు కానీ కనీసం 4:30, 5 కల్లా లేచి చక్కగా చదువుకున్నారంటే మంచిగా బోరకెక్కేస్తుందండి. ఇది మటుకు ఖచ్చితంగా చెప్పగలుస్తాను. సో ఇదిగోండి, ఈరోజు ఏంటంటే 5 గంటకల్లా వాటర్ కూడా వచ్చేసింది. అయితే అమ్మ ఒకవేళ చూసింది అనుకోండి వాటర్ వస్తున్నది అని అంటే ఎక్కడని క్లీనింగ్ పని అంతా నాకు అప్ చెప్తుంది అనమాట. అంటుంది నీళ్లు ఊరికనే వేస్ట్ చేయకుండా చక్కగా మన పనులన్నీ చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇదిగోండి, ఆలు ఇంకా ఉల్లిపల్లి ఇవన్నీ ఉంటాయి కదా, ఆ స్టాండ్ కూడా మంచిగా అయితే క్లీన్ చేసుకున్నాను. అయితే నేను అనుకున్నాను ఓకే, అలా కూర్చోకుండా టైం కూడా నాకు కలిసి వస్తుంది అంటే పనులు కూడా కంప్లీట్ అవుతాయి. ఎప్పటి నుంచి ఇది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక పని అండి, చేద్దాం అనుకుంటే అది అలాగ ఉండిపోతుంది, బద్దకించేస్తాము. సడన్గా మనం స్టార్ట్ చేసేయాలన్నమాట. చిన్న పనైనా పెద్ద పనైనా. ఏంటండి, బోధన ఎక్కువైపోయిందా? లేదు, నేను జస్ట్ ఏంటంటే నా రొటీన్ వర్క్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదిగోండి, ఎంత డస్టోనండి అంటే ఆలు పెట్టిన స్టాండ్. సో అదంతా క్లీన్ చేసేస్తాను. అండ్ ఇదైతే 3వ తారీఖు రోజు అనమాట షూట్ చేసిన వీడియో. ఎప్పుడూను 1st తారీఖుకి నేను క్యాలెండర్ మారుస్తాను. అలా అంటే మర్చిపోయాను, నెగ్లెక్ట్ కాదు, మర్చిపోయాను అనమాట. సో ఈరోజు మార్చాను. ఇక్కడైతే స్వామివారికి కనకాంబరాలు ఇంకా మల్లెపూలు తులసి దళాలతోటి చక్కగా అలంకరణ. నేను అయితే ఎప్పుడు నేను వాడంబరాలు తీసుకున్నా ఇలాగ మట్టుకు సెట్ చేయలేకపోతున్నానండి. అంటే దండ తీసుకుంటున్నాను కాబట్టి అంటే మధ్యలో మల్లెపూలు ఇవన్నీ కూడా పెట్టలేకపోతున్నాను. ఇక్కడైతే మంచిగా అలంకరణ ఇవన్నీ ఉన్నాయండి. మలయప్ప స్వామివారు అంటే ఇది విగ్రహం అనమాట, తిరుపతిలోని. సో ఇదిగోండి, బోల్డ్ అన్ని మల్లెపూలు, చాలా బాగుంది. సో కట్ చేస్తే రొటీన్లోకి అయితే వచ్చేస్తే ఇప్పుడైతే వంటిల్లు క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశానండి. సో ఇంకాను రోజు మనం చేసుకుంటాం కదండి వంటిల్లు క్లీన్, కౌంటర్ టాప్ క్లీన్, ఇవన్నీ కూడా మన రొటీన్లో ఒక పార్ట్ అనమాట. సో ఏం చేశానంటే పంచదార నిండుకుందండి. సో అదైతే రిఫిల్ చేసేస్తాను. ఇక్కడైతే చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. మనకి కౌంటర్ టాప్ మీద చిన్న చిన్న చెత్తలు ఎలాగంటే పాల ప్యాకెట్ చిన్న కవర్ ముక్క కానీ లేకపోతే చిన్న చిన్న తొక్కులు కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయండి. సో అవన్నీ మనం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ అవన్నీ సింక్లో పడేస్తే అక్కడ జామ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా గ్రాసరీ అంటే నింపిన ఆ కవర్స్ ఉంటాయి చూడండి, అందులో మనం చిన్న చిన్న ఏవైతే డస్ట్ ఉంటుందో అవన్నీ మనం వేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం సపరేట్గా ఒక డస్ట్బిన్ కవర్ మనం యూజ్ చేయక్కర్లేదు. సో ఇదిగోండి, అదైతే కవర్లో అన్నీ వేసేసి ఈరోజు కొంచెం వేమ్ లిక్విడ్ ఎక్కువ పడిపోయిందండి. సో ఇంకా బోల్డ్ అంతా బురుగు ఇవన్నీ వచ్చి ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకైతే రోజును వంటిలంతా క్లీన్ చేసుకుందికి ఒక అరగంట పడుతుందనమాట. సో ఇంకాను డస్ట్ అంతా పోతుంది కదండి క్లీన్ చేసుకుంటే. సో కొంతమంది డీప్ క్లీన్ 1 వీక్ ఒకసారి చేసుకుంటారు. నేనైతే రోజు చేయడానికి ఇష్టపడతాను. అంటే నాకు ఈ రెగ్యులర్ క్లీనింగ్ అనేది బేసిక్గా ఈ మార్నింగ్ టైంలో అనేది మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిన తర్వాతనే సెట్ అయిందండి, నిజం చెప్పడానికి వెళ్తే. ఎప్పుడైతే తను స్కూల్ వెళ్ళిదో నాకు అవన్నీ గుర్తున్నాయండి. అన్ని పరుగుళ్ళు కావు. అంటే క్యారేజ్ లంచ్, టిఫిన్, 2 వాటర్ బాటిల్ ఇవన్నీ ఫిల్ చేసి, తనకి కడుపులో టిఫిన్ ఫిల్ చేసి, రెడీ చేసి, తలదువ్వి ఇవన్నీ చేసుకొని స్కూల్కి పరిగెట్టాలన్నమాట. అంటే కొన్నాళ్ళు ఒక వ్యాన్ వచ్చేది, ఆ తర్వాత అది కొంచెం డిస్టర్బెన్స్ అయింది, మానిపించేసాం. సో నేనే దింపడం, నేనే తావడం ఇవన్నీ అనమాట. ఎప్పుడైతే ఈవినింగ్ టైం దొరికిందో అప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకునేదాన్ని. అంటే క్లీన్ చేసుకోవడం కంపల్సరీ పెట్టుకునేదాన్ని. ఎప్పుడూను అమ్మ అంటుందన్నమాట, ఎప్పుడైనా నువ్వు ఫ్రీగా కూర్చోకు, ఏదో ఒక పనిలో ఎంగేజ్ ఉన్నామనుకో ఆ మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది, మరి అలసట అటువంటి మైండ్ డిస్టర్బెన్స్ ఏంటి ఉండదు అని చెప్పేసి ఎప్పుడు అంటుందన్నమాట. ఉత్తనే కూర్చున్నా వెళ్ళి ఏదో ఒక పని చేయని చెప్పేసి అంటుంది. సో అదండి. సో కట్ చేస్తే ఇక్కడ నెట్ బ్యాగ్స్ అండి, ఇవైతే తెలుసు కదా, మనం ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం. సో అవన్నీ కొంచెం కుళ్ళుగా అయ్యాయని చెప్పేసి అమ్మాయితో ఒక మూట కట్టేసి ఉంచింది. సో చెప్పాను కదా ఈరోజు వాటర్ త్వరగా వచ్చిందని.
సో శుభ్రంగా క్లీన్ చేసేసి అని చెప్పేసి అనిందనమాట. సో ఇక్కడైతే అక్కడే విమ్ లిక్విడ్ ఉండేను, సర్ఫ్ వేసినా అవుతుంది. సో విమ్ లిక్విడ్ వేసేసి మంచిగా క్లీన్ చేసుకున్నాను అనమాట. అయితే నెట్ బ్యాగ్స్ ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను కదా, నాకైతే అనిపించింది మార్నింగ్ నుంచి పవర్ కట్. ఈ లైట్లు అవి చూస్తున్నారు కదా, అదైతే ఇన్వర్టర్ మీదే ఉన్నదనమాట. సో ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ అయి ఉంది కాబట్టి చక్కగా ఫ్రిడ్జ్ కూడా ఈరోజు ఎలాగైనా క్లీన్ చేస్తే సరిపోద్ది అని చెప్పేసి, మెయిన్గా నాకు ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ మనం పెడుతూ ఉంటాం కదా, ఆ ప్లేస్ అంతా కూడాను నేనేంటంటే ఒక పాత కుక్కర్లో ఈ రుబ్బు పెడుతూ ఉంటానన్నమాట. సో దట్ ఆ అడ్జస్ట్ దగ్గర అవి కొంచెం కుళ్ళు అవుతూ ఉంటుంది ఫ్రిడ్జ్. ఇవాళ ఎలాగో పవర్ కట్ అయింది. మెయిన్గా కరెంట్ సామాన్లు ఏమైనా క్లీనింగ్ అంటే మనం ఇలా పవర్ కట్ అయిన రోజు చక్కగా స్విచ్లన్నీ ఆఫ్ చేసుకొని చేసుకోవచ్చు. సో నేను కూడా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసే, అంటే ఆఫ్ అయ్యే ఉన్నదిలేండి. సో ఇంకా త్వరగా నేనైతే వంట చేసుకోవాలి. అండ్ ఈరోజు చట్నీ ఏంటి చేయలేను, చెప్పాను కదా పవర్ కట్ అని. సో మా వాళ్ళకైతే అంటే రోటీ ఇంకా మంచిగా ఒక ఆలూ కర్రీ చేసేస్తే మరి ఇంకేంటి అక్కర్లేదని చెప్పేసి అన్నారు. ఇంకా టైం చూసేసరికి 7:30 అలాగ అవుతుందండి. అయితే నా చేతిలో ఒక గంట సేపు ఉంది కాబట్టి టైం, ఈ లోపల ఇదిగోండి ఈ ఉతికినవన్నీ కూడా చక్కగా ఆరవేసేసి, ఏమైనా ఖాళీ ఏమైనా ఉంటే నీళ్లు చూస్తే మనం వస్తున్నంటే అస్సలు వదులుకోకూడదండి. ఎందుకంటే మోటార్ వేసామంటే అదొక కరెంటు బిల్ దండగా. ఇంకోటి చెప్పాను కదా కరెంట్ లేదు, పవర్ కట్ ఉంది అని చెప్పేసి గిన్నెల్లో చెంబుల్లో అన్నిట్లో నేనైతే నీళ్ళైతే ఫిల్ చేసి ఉంచానన్నమాట. ఇంకా ఇప్పుడైతే బయట పని అయిపోయిందండి. ఇప్పుడైతే ఇదిగోండి ఫస్ట్ అయితే పాలు మరిగించి ఉండెను. నైట్ ఒకవేళ పాలు మరిగించినా కూడా మనం పాలు తోడుపెట్టే ముందర కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలండి. అలాగైతే మంచిగా తోడుకుంటుంది, లేకపోతే చాలా లేట్ అవుతుంది. పాలు ఒకవేళ చల్లగా ఉన్నప్పుడు తోడు పెట్టేస్తామంటే చాలా లేట్ అవుతుందండి. సో ఇదిగోండి ఈరోజైతే రొట్టెలు చేస్తున్నానని చెప్పాను కదా, పాలతో కొంచెం కలిపానమాట. అంటే మొత్తం పాలు వేసి కాదు, పాలు నీళ్లు కలిపేసి అండి. ఇలా చేస్తే మనం ఒకవేళ ఇన్స్టెంట్గా పిండి కలిపేసి వెంటనే రొట్టెలు చేసినా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇంకాను పిండి కలిపేశాను కదా, ఒక సింపుల్ కర్రీ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ కర్రీ మా వాళ్ళకి చాలా బాగా నచ్చింది. కొంచెం ఉల్లిపాయలు అండ్ మంచిగా కొంచెం కరివేపాకు, ఆ తర్వాత కొంచెం టమాటా ముక్కలండి, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎటువంటి మసాలా మనం ఎక్కువ ఇందులో వాడట్లేదు. కొంచెం పసుపు, ఇదైతే హోమ్ మేడ్ మసాలా పేస్ట్ అండి, ఇది మన ఛానల్లో ఉన్నది. చాలా టేస్టీగా మంచిగా కుదురుతుంది అనమాట కర్రీ అయితే. సో ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడైతే కట్ చేసిన ఆలు అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం. మనం కావస్తే ఉల్లిపాయల క్వాంటిటీ పెంచేసి ఆలు క్వాంటిటీ కావస్తే తగ్గించవచ్చండి. సో ఇక్కడ చిల్లీ పొడి అండ్ సాల్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఉంచానండి. మూత పెట్టేసిన తర్వాత మరి ఇంకేంటి లేదు, మంచిగా ఉడికిపోతుంది. ఫుల్ దేశీ స్టైల్ కర్రీ అనండి. మనం కావస్తే చిల్లీ పౌడర్ ఒకవేళ ఎక్కువ కారం కావస్తే మరి కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. సో కర్రీ పిండి కలిపేసాను, ఈ లోపల కర్రీ కూడా రెడీ అయిపోయింది. వితిన్ మినిట్స్లో రెడీ అయిపోయిందండి. అండ్ ఇక్కడైతే ఇదిగోండి రొట్టెలు కూడా చక్కగా చేసుకుంటున్నాను. అడిగాను మా వాళ్ళకి ఫుల్ కావాలా లేకపోతే ఆయిల్ వేసా అంటే కొంచెం ఆయిల్ వేసేసి అని చెప్పేసి అన్నారు. ఎందుకోనండి ఆయిల్ వేస్ట్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇంకా రొట్టెలు అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చేసుకోవాలి క్లీనింగ్ మళ్ళీ, ఎందుకంటే నేను లంచ్ కూడా రెడీ చేసుకోవాలి కదా. సో ఇదిగోండి ఇక్కడైతే ప్లేట్లో వడ్డించిస్తున్నాను. చాలా చక్కగా వచ్చిందండి కర్రీ అయితే. ఇంకాను కౌంటర్ టాప్ అంతా కూడా మెస్సీగా ఉంది కదండి. లంచ్ ప్రిపరేషన్ కోసం మనకు అక్కడ ప్లేస్ కావాలి. సో కావాల్సిన వస్తువులన్నీ ఉంచేసాను అండ్ మిగతావన్నీ మళ్ళీ దాచేసాను అనమాట. సో ఇక్కడ వంట కూడా ఈరోజు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడైతే చెప్పాను కదా ఈరోజు మైండ్లో పెట్టుకున్నాను ఎలాగైనా ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తాను. సో ఏంటంటే ఓన్లీ డీప్ ఫ్రిడ్జే క్లీన్ చేయగలిసాను. సో ఫస్ట్ ఏదైనా క్లీనింగ్ అంటే మనం అందులో ఉన్న వస్తువులన్నీ ఫస్ట్ తీసేయాలి. అయితే ఇక్కడ డోర్లో కూడా మనకి కొన్ని సామాన్లు కనిపిస్తున్నాయి కదా, నేను ఫస్ట్ ఒక సెక్షన్ ఖాళీ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ అది రిఫిల్ చేసుకున్న తర్వాత ఇంకొకటి తీస్తాను అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటానండి. ఎందుకంటే ఉన్నవన్నీ సామాన్లు కానీ ఒక కుప్ప పోసేస్తామంటే సర్దుకోవడానికి మనకి గజిబిజిగా ఉంటుంది. ఎక్కువ పెద్ద టాస్క్ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. ఓన్లీ ఫ్రిడ్జ్ అనే కాదు, గ్రాసరీ అవనివ్వండి ఏదైనా కూడా. సో లోపల మంచిగా క్లాత్ వేసేసి తుడిచేసానండి. అండ్ బయట కూడా కొంచెం కాలిన్ వేసేసి మంచిగా క్లీన్ చేశాను అనమాట. సో ఫైనల్గా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఆపేద్దాము. నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.